హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. స్వయంగా మా అత్తయ్య చేతులతోనే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టారో చూద్దాం రండి. ఫస్ట్గా 15 నుంచి 20 మ్యాంగోస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సైజు ఇదే అయినా పర్వాలేదు, ఇంకొంచెం చిన్నదైనా పర్వాలేదు. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అంటే అదే కల్లుప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అందులోనే మెంతిపొడి, ఆవు పిండి, ఈ 3 వేసుకొని ముక్కకి బాగా తగిలేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా మిక్స్ చేస్తున్నారో. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. ఈ కారం కూడా మేము బయట షాప్స్లో కొన్నది కాదండి, స్వయంగా మేమే ప్రిపేర్ చేసాము. ఇలా కారాన్ని అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ కారం కూడా ఆవకాయ ముక్కలకి బాగా తగిలేటట్టుగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయని మంచిగా నీట్గా పెట్టుకోవాలండి. మామిడికాయల్ని చక్కగా కడిగి దీన్ని ఒక మంచి క్లాత్తో తుడిచి అప్పుడు మేము ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో చున్నుల్లిపాయలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయని నీట్గా పెట్టాలి, ఏమాత్రం తడి ఉండకూడదు. అలా అన్నావు కదా, మరి చేత్తో ఇలా పెడుతున్నారేంటి, గ్లౌజ్ కూడా వేసుకోకుండా అంటారేమో. గ్లౌజులు ఏదో గరిట పెట్టి తిప్పితే ఈ ఆవకాయ అనేది మంచిగా మిక్స్ అవ్వదండి. చక్కగా చేత్తో బాగా మిక్స్ చేసుకుంటేనే మిక్స్ అయ్యిద్ది. కాబట్టి చేత్తో మిక్స్ చేసుకుంటేనే బెటర్. ఇందులో నేను పల్లి నూనె వేస్తున్నాను. పల్లి నూనె వేసుకుంటే ఆవకాయ అనే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇందులో 2 ప్యాకెట్ల నూనె అయితే సరిపోయిందండి. నూనె వేసుకున్న తర్వాత ఈ ఆవకాయ పచ్చడి మొత్తం ఇంకోసారి బాగా మిక్స్ చేయండి. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్కి, మామిడికాయ ముక్కకి బాగా తగిలేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని 3 days దాకా అదే ట్రబ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే 3 days తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో నూనె సరిపోతే పర్వాలేదు, లేకపోతే ఇంకొంచెం నూనె వేసుకొని ఇంకోసారి కలిపి ఎందులోకైనా షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి ఆవకాయ పచ్చడి పెట్టుకునే ప్రాసెస్. మా అత్తయ్య పెట్టిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.